ప్రస్తుతం అమ్మనబ్రోలు గ్రామంలో రాజకీయం బాగా వేడెక్కి ఆ గ్రామం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. మేం తెలుగుదేశం అంటే మేం కూడా తెలుగుదేశమే అంటూ గ్రామ టీడీపీలో అగ్గి రాజుకుంది. నాగలుప్పలపాడు మండలం అసలు రాజకీయాలకు పెట్టిందే పేరు. ఇక్కడ నేతల తీరు గమనిస్తే ఆ నేతలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఆ నేతలు చెప్పేదాకా మనకే తెలీదు. అంతలా రాజకీయాలు చేస్తారు ఈ మండలానికి చెందిన నేతలు. నాగలుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామం కూడా రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ గ్రామం నుండి ఈదర హరిబాబు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఈదర మోహన్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా, ముప్పవరపు వీరయ్య చౌదరి నాగలుప్పలపాడు మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి రాజకీయంగా తమకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ప్రస్తుతం దివంగత ముప్పవరపు వీరయ్య చౌదరి సతీమణి సుచిత్ర వీరయ్య చౌదరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి అమ్మనబ్రోలు గ్రామం 2025 ఏప్రిల్ 22 వరకు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. ఏప్రిల్ 22, 2025 ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మనబ్రోలు గ్రామం పేరు వినబడింది. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అమ్మనబ్రోలు గ్రామానికి వచ్చి వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాంటి అమ్మనబ్రోలు గ్రామస్తులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరి విగ్రహ ప్రతిష్ట ఇప్పుడు ఈ రాజకీయ అగ్గికి కారణమైంది. టీడీపీలో ఒక వర్గం మేము వీరయ్య చౌదరి విగ్రహం ప్రతిష్ట చేస్తాము అంటే, టీడీపీలో మరో వర్గం ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారం అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద వీరయ్య విగ్రహం పెట్టడానికి వీలు లేదు అంటూ కలెక్టర్కు ఫిర్యాదు, అనంతరం కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ఇప్పుడు గ్రామంలో ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆరోపణలు చేసుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరారు. వీరయ్య హత్య నుండి ఇప్పుడిప్పుడే గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఈ విగ్రహ ప్రతిష్ట గ్రామంలో మరో వివాదానికి తెరలేపింది. దీంతో గ్రామంలో ఎంతో మంది నేతలు ఉన్నా ఈ సమస్యపై మాత్రం ఎవ్వరూ పెదవి విప్పటం లేదు. దీనిపై స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో పాటు జిల్లా టీడీపీ నాయకులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న భయంతో గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం అమ్మనబ్రోలు గ్రామం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా చూద్దాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.